వస్తుంది, భయపడవసరం లేదు. ఏంటి ఇదే బ్లాక్ వస్తుంది, ఈ ట్యాబ్లెట్ వల్లే మాకు ఏదో జబ్బు వచ్చింది అని భయపడిపోవసరం లేదు. దీనివల్ల నష్టమే లేదు. కొంతమందికి అందరికీ పడతాయి, ఐరన్ ట్యాబ్లెట్ పడడం లేదు. మీరేమో మీ అపోహ దానివల్ల విరోచనాలు అయిపోతాయి, అదేమో అపోహ. అదంతా మీరు మీ భ్రమే కానీ అది విరోచనం అయితే ఫ్రీ మోషన్ అవుతుంది అంతే. ఫ్రీ మోషన్ 2 టైమ్స్ వెళ్తే పర్వాలేదు, ఒక 10 సార్లు 20 సార్లు అయితేనే భయపడాలి. కాబట్టి అందరూ కంపల్సరిగా రోజు కూడా వేయండి, సరేనా? వీటితో పాటు మీరు తినడం వల్ల మీకు ఆకలి పడుతుంది, మంచిగా తింటారు. బ్లడ్ తగ్గిపోయింది అనుకో, మీకు చదువు ఎక్కదు, మీ బ్రెయిన్ పనిచేయదు. మరి పని చేయాలంటే మీ చదువు ఎక్కాలంటే మీ బలం కావాలి కదా, రక్తం కావాలి కదా. అందుకు కంపల్సరీగా అందరూ రోజుకోటి మింగండి. మీ అందరికీ హెచ్పి తక్కువ ఉంది కాబట్టి రోజుకోటి అందరూ రాత్రికి పడుకునేటప్పుడు అన్నం తినేసింటారు, పడుకునేటప్పుడు ఒకటి మింగేసి మీ దగ్గర ఫుడ్ తినేసి పడుకోండి, బాగా అబ్జర్వ్ అవుతుంది, సరేనా? మీ అమ్మగారికి ఇస్తే ఆవిడ గుర్తు చేస్తారు, మీరు గుర్తు పెట్టుకొని అదో పెట్టుకొని చేసుకున్నా పర్వాలేదు. మీ అమ్మగారికే చెప్పండి. మా స్కూల్లో మా మేడం ఇచ్చారు, నాకు బ్లడ్ తక్కువ ఉందని, ఇవి రోజు కూడా ఏమన్నారమ్మా మీరు గుర్తు చేసి నాకు వేయించండి, మీ అమ్మకి చెప్పండి. అలాగే మన్నాడు మీ క్లాస్ టీచర్కి చెప్పాలి, ట్యాబ్లెట్ వేసుకున్నామంటే మేము ఆన్లైన్ చేయాలి. ఎలాగే వేసుకోవాలో మీరు తెలుసు కదా, ప్రతి లెక్చరర్ వేస్తున్నారు కదా. ఇక్కడ స్కూల్లో మధ్యాహ్నం ఫోన్ చేసి వేసారు. ఇప్పుడు మీరు ఇంటి దగ్గర కాబట్టి నైట్ అన్నం తినేసిన తర్వాత పడుకునేటప్పుడు వేసుకొని ఏదైనా కమల అయినా ఏదైనా ఫ్రూట్ తింటే బాగా అబ్జర్వ్ అవుతుంది. నీకు మాత్రం ఎక్కువ బాగా 2 పూటలు వేసినా మంచిదే, నువ్వు కనీసం రోజుకోటి అందుకు బ్లడ్ తగ్గిపోతుంది.